ఆ రవిచంద్ర 30 లక్షలు తిన్నాడు, అందువల్ల ఆమెకు నాకు ఒక గ్యాంగ్ ఉంది, దాదాపు 7-8 మంది. అప్పుడు చెప్పింది గ్యాంగ్ ఉందని. ఆమె గ్యాంగ్ ఉండే సంగతి నాకు తెలియదు. అప్పుడు చెప్పి మా పిల్లకాయలు పోయి ఆ రవిచంద్రను కొట్టారు. అడిగారు, ఏమైంది, ఆ డబ్బులు ఎందుకు తిన్నావు, అవన్నీ కట్టమని చెప్పని అడిగితే వాళ్ళు కొట్టారు. కొట్టి వాడేదో బూతు మాట అన్నాడని చెప్పిన కొట్టారు, చంపేశారు. చంపిన తర్వాత అది కేసు అయింది. ఇది రూరల్ 5th సిటీ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అది దాంట్లో ప్రేరణ, అతను చంపడానికి ప్రేరణ నీ పేరు ఉంది, నీ బంధువుల పేర్లు ఉన్నాయని చెప్పని ఎట్ట తెలుసుకోలేదో మా అందరి పేర్లు పెట్టుకొని చెప్పిందట. చెప్పి అవన్నీ కనపడినట్టు చేసి స్టేషన్ నుంచి నాకు ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడని చెప్పి చేయించింది. ఆయన చేసి నీకు ఎట్ట తెలుసు ఏమంటే, నేను టీచర్గా రిటైర్ అయినానమ్మా, నాకు తెలియదండి, నాకు తెలియదు, నాకేమీ తెలియదు, ఈమె బాడుక్కుంది, అందువల్ల అంతే, ఈమె ఈ లక్ష్మీరెడ్డి తెలుసు నాకు, అంతకంటే ఇంకా నాకు ఏమీ తెలియదు. సరే పెట్టాయి అన్నాడు ఆయన పెట్టాయి అన్నాడు. ఆయన సిఐఓ మరి పోలీస్ డిపార్ట్మెంటు ఎవరి చేతనో ఫేక్గా చేయించిందో తెలియదు నాకు. తర్వాత లేటుగా తెలుసుకోబోయేటప్పటికీ అంతా నష్టపోయి పూర్తిగా ఆఖరికి డబ్బు అంతా కాజేసి మోసం చేసింది. అంతా అబద్ధమేనని ఆ డెడ్ బాడీ యొక్క రక్తపు మరకలతోటి నాకు చూపించింది. మా అల్లుడు కూడా పక్కన ఉన్నాడు, ఆయన చూశాడు, నా భార్య చూసింది. ఆ రక్త మరకల ఫోటో నాకు పంపించు అంటే పంపలేదు, పంపిస్తాను అన్నది పంపలేదు. విజయశేఖర్ రెడ్డి నువ్వు చూసావు కదా, ఆయన చూశాడు ఆ రక్త మరకల బాడీ చూసి. నిజంగా నేను భయపడ్డానండి. 83 ఏళ్ల వయసులో ఇప్పుడు జైలుకి పోవాల్సి వస్తుందేమో అని చెప్పని తీసుకుపోయి గోల్డ్ లోన్లు కూడా పెట్టి డబ్బులు ఆమెకి అందించానండి. 1,55,00,000 దాదాపు నేను ఇచ్చానంటే మీరు నమ్మండి సార్, నేను సత్యంగా దైవసాక్షిగా చెప్తాను. నా దగ్గర నుంచి ₹1 నేను తీసుకొని ఎరగను. నన్ను ఈ విధంగా ఖర్చు పట్టించి నా కర్మ గాలింది అని అనుకో బాధపడ్డాను. ఇన్నేళ్లు హాయిగా బతికినవాడిని, ఏ బాధ లేకుండా కొన్ని లక్షల మందికి చదువు చెప్పినవాడిని నేను. ఈమె చేతులు ఇరక్కపోయినా, చదువు సంజాలేని ఆమె చేతులు. అది నా పరిస్థితి. ఇబ్బంది పడి నేను అసలు నిద్రపోయిన రాత్రులు లేవు. నాకు మన హార్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. నా కొడుకు ఫారిన్లో ఉంటాడు, ఆయన పేరు కూడా పెట్టిందండి దాంట్లో. నా కొడుకు ఫారిన్లో ఉండే అతను సిటిజన్, అతని పేరు కూడా పెట్టి కేసులో పెట్టింది. అట్లా పెట్టి ఎన్ని విధాల హింసించాలనో. ఆమెకున్న తెలివితేటల్లో 10వ భాగం కూడా నాకు లేదని అనిపించింది. అంత తెలివితేటలు విపరీతంగా చేసి అన్యాయం అయిపోయినా.